ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా లైఫ్ ఫ్యూచర్ అంతా ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసి పెట్టుకున్నాను. అంతా నాశనమైపోయింది. ఇక నేను బ్రతకలేను. నాకు దర్శన్ కావాలి, లేదంటే ఈ ప్రాణం పోవాలి, అంతే. సమీరా, దర్శన్ నీకు కావాలి అంతే కదా? సరే, నేను నీకు మాటిస్తున్నా, కొద్ది రోజులు వెయిట్ చేయి. సమీరా, నేను నీకిచ్చిన మాట గురించి నేను ఇంకా ఇక్కడే ఉండి గ్రౌండ్ వర్క్ చేయడం మొదలుపెట్టాను. ఇక నువ్వు వెళ్ళి వర్క్ చేసుకో అన్నయ్య. దర్శన్ ఇప్పుడు పూర్తిగా శరణ్య వైపే వెళ్ళిపోయాడు. వెళ్ళిన వాడిని తిరిగి రప్పించే కంటెంట్ ఇప్పుడు నా దగ్గరుంది. యూ డోంట్ వరీ, అంతా నేను చూసుకుంటాను. హలో హలో మిస్ లహరి. ఆ రోజు డాక్యుమెంట్స్ తెచ్చి నా చేతికి ఇవ్వమంటే మ్యాటర్ మీ అమ్మకి లీక్ చేశావు. చేతికి చిక్కినట్టే చిక్కి పత్రాలు మళ్ళీ మీ అమ్మ చేతికి వెళ్ళిపోయాయి. మరి నేనేం చెయ్యాలి? నీ ప్రూఫ్స్ని కూడా పోలీసుల చేతుల్లోకి పంపించేనా? వాటిని ప్రపంచానికి చూపించేనా? వద్దు, ప్లీజ్ వద్దు, చెప్పొద్దు ప్లీజ్. మరేం చేయను? లహరి, ఏమైంది? అమ్మా, ఆ బ్లాక్ మెయిలర్ గాడు మళ్ళీ ఫోన్ చేస్తున్నాడమ్మా. రే, ఎవడ్రా నువ్వు? ఎందుకు నా కూతుర్ని టార్చర్ చేస్తున్నావు? ఓ, హ, ఆనంద భైరవి గారా? అంటే మీ డాటర్ మొత్తం చెప్పేసిందన్నమాట. హ, ఇంకా ఏ గొడవ లేదు. మన మ్యాటర్ ఫేస్ టు ఫేస్ మాట్లాడేసుకోవచ్చు. ఏంట్రా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకునేది? అసలు ఎవడ్రా నువ్వు? ఆనంద భైరవి గారు, అసలు నా డీటెయిల్స్ అన్నీ ఎందుకు చెప్తాను? నాకేమైనా పిచ్చా? అయినా అవన్నీ ఎందుకు? డైరెక్ట్గా విషయం మాట్లాడుకుందాం, సరిపోతుందిగా. సరే, ఎందుకు మా అమ్మాయిని టార్చర్ చేస్తున్నారు? ఏం కావాలి మీకు? నాకు కావాల్సిందేంటో ఈసారి ఫోన్లో చెప్పి ఫోన్ని కాదలుచుకోలా. ఫేస్ టు ఫేస్ ఫైనల్ చేద్దాం. ఎక్కడికి రావాలి? అడ్రస్ మెసేజ్ చేస్తా, మీరు మాత్రమే రావాలి. బ్రెయిన్ వాడారు అంటే నేను ప్లాన్ బి అమలు చేయాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడే వస్తున్నాను. లహరి, నువ్వేం టెన్షన్ పడకు, వెళ్ళి ప్రూఫ్స్ తీసుకొస్తాను. ఇప్పుడు అసలైన ఆట మొదలవుతోంది. రా అన్నయ్య, కూర్చో. అన్నయ్య, నేనొకసారి దర్శన్కి కాల్ చేస్తాను. బావగారికా? చెయ్యమ్మా. కట్ చేస్తున్నాడన్నయ్య. బావగారు కట్ చేసినా మనం ఎత్తే వరకు ట్రై చేయొచ్చు.
సమీరా, ఇలా అస్తమానం కాల్ చేయొద్దు ప్లీజ్. ఇంతవరకు జరిగింది చాలు. నేను నిన్ను మర్చిపోవడానికి ట్రై చేస్తున్నాను. ఇలా ఫోన్లు చేసి విసిగించొద్దు. అన్నయ్య చూసావా నన్ను ఎలా అవాయిడ్ చేస్తున్నాడు? చేస్తే చేశాడమ్మా, ఎందుకంత దిగులు పడతావు? బావగారు ఎంత అవాయిడ్ చేసినా మళ్ళీ మీ ఇద్దరు కలిసే ఛాన్స్ను నేను క్రియేట్ చేస్తాను కదా. ఇప్పుడు ఆ కుటుంబ భవిష్యత్తు మన చేతుల్లో ఉందమ్మా. మరి కాసేపట్లో ఆ ఆనంద భైరవి ఇక్కడికి రాబోతోంది. మ్యాటర్ నేను సెట్ చేస్తానుగా. దేవుడా, థ్యాంక్ యూ సో మచ్. ఈయన సమీరాన్ని మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. రేపో మాపో నన్ను అర్థం చేసుకుని భార్యగా సంతోషంగా స్వీకరిస్తారు. అన్నయ్య తినడానికి ఏమైనా తీసుకురానా? వదిలేమ్మా. సమీరా, ఆ ఆనంద భైరవి వచ్చే టైం అయింది. నువ్వు వెళ్ళి పక్కనుండు. ఒక సాలిడ్ డీల్తో ఆవిడికి జలక్కివ్వాలి. అన్నయ్య ఆనంద్ భైరవి వచ్చింది, జాగ్రత్త. ఆల్ ది బెస్ట్. హలో మేడం. ఆనంద భైరవి గారు, నువ్వేనా ఆ బ్లాక్ మెయిలర్ వాడివి? ఏ నమ్మబుద్ధి కావట్లేదా? నాలంటోళ్ళు ఇలాగే ఉంటారు. సినిమాలో చూపించినట్లుండరు. రై, నీ సోదెవడికి కావాలి? ఎందుకు మా అమ్మాయిని టార్చర్ చేస్తున్నావు? ఏం కావాలి నీకు? పాయింట్కి రా. అరే ఎందుకు మేడం అంత ర్యాష్గా మాట్లాడతారు? రే ఇడియట్, ఆడపిల్ల లైఫ్ తో ఆటలు ఆడుకుంటున్నావు, బ్లాక్ మెయిల్ చేస్తున్నావు. నీ మీద పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేసి ఈ క్షణమే నీ చేత ఊచ లెక్క పెట్టించగలను. ఈ ఆనంద భైరవి గురించి నీకు తెలియదు. మర్యాదగా ఎవిడెన్స్ ఇచ్చేసి వెళ్ళి బుద్ధిగా బ్రతుకు. హలో హలో మేడం, హ, మిమ్మల్ని ఇక్కడికి పిలిపించింది మీ చేత వార్నింగ్ ఇప్పించుకోవడానికి కాదు, నా డీల్కి మిమ్మల్ని ఒప్పించడానికి.